మౌఖిక పరీక్ష అంటే ఏమిటి, అవి ఎన్ని రకాలుగా ఉంటాయి అనేటివి తెలుసుకున్నాం. పరిపృచ్ఛ అంటే ఇంటర్వ్యూ, జట్టు చర్చలు, ముఖాముఖి, ప్యానెల్ చర్చలు, ఇట్లాంటి అన్నిటిని కూడా మనం మౌఖిక పరీక్షలు అని చెప్పేసి అన్నాం. వాటి వల్ల ప్రయోజనాలు ఏంటి, వాటికి ఉన్న పరిమితులు ఏంటి, వాటిని సక్రమంగా నిర్వహించాలి అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి నిన్న చర్చించిన తర్వాత. లిఖిత పరీక్షలు అంటే లిపితో కూడినటువంటి లేఖనానికి సంబంధించినటువంటి పరీక్షలు, వాటి యొక్క ప్రయోజనాలు, పరిమితులు, జాగ్రత్తల గురించి నిన్న తెలుసుకున్నాం. ఈరోజు అంతర పరీక్షలు, బహిర పరీక్షల్లో ముందు అంతర పరీక్షలకు సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. పరీక్ష అనేటువంటిది నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. విద్యా వ్యవస్థలో పరీక్షలు అనేటువంటివి అది న్యాచురల్గానే, సహజంగానే ప్రతిరోజు విద్యార్థులకు వివిధ అంశాలను చర్చిస్తూ పరీక్షలు మొదలుపెట్టే అంటే పరీక్షలు నిర్వహించేటువంటి అవకాశం ఉంది. ఇది అవి ఉపాధ్యాయుడు పెట్టే పరీక్షలు ఉంటాయి, బయట వాళ్ళు నిర్వహించేటువంటి పరీక్షలు కూడా ఉంటాయి. దాంట్లో తరగతి నడుస్తూ ఉన్నప్పుడు, విద్యాబోధన జరుగుతూ ఉన్నప్పుడు ఉపాధ్యాయుడు నిర్వహించేటువంటి పరీక్షలని అంతర పరీక్షలు అని చెప్పేసి అంటారు. విత్ ఇన్ ద క్లాస్ రూమ్ మనం నిర్వహించేటువంటి పరీక్షల్ని అంతర పరీక్షలు అని చెప్పేసి అంటాం. ఈ పరీక్షలు నిర్వహించడానికి పేపర్ ప్రింటింగ్ కానీ, క్వశ్చన్ పేపర్ తయారీ కానీ, క్వశ్చన్ పేపరు కీ పేపర్ తయారు కావడం కానీ, ఇన్విజిలేషన్ డ్యూటీస్ వేయడం కానీ, ఇట్లాంటి ఏమీ ఏర్పాట్లు అవసరం లేదు. సిట్టింగ్ ఏర్పాట్లు కూడా ఏం అవసరం లేదు. సో ఏమీ ఏర్పాట్లు లేకుండా సహజంగా ప్రతిరోజు తరగతి గదిలో నిర్వహించేటువంటి పరీక్షల్ని అంతర్ పరీక్షలు అని చెప్పేసి అంటారు. విద్యార్థులు నిత్య పరీక్షితులు కావున ఈ పరీక్షలు జరుగుతున్నాయని చెప్పేసి వాళ్ళ చదువులకు, వాళ్ళ అలవాట్లకు అంతరాయం కలగదు. మామూలుగా మనం చూస్తూ ఉంటాం, పరీక్షలు వస్తున్నాయి అని అంటే పిల్లలకి ఫోన్ ఇవ్వకుండా ఉండడము, తర్వాత టీవీ చూడకుండా ఉండడము, తర్వాత ఆటలు బయట ఆడుకొనియకుండా ఉండడము, లేకపోతే ఫ్రెండ్స్తో ముచ్చట్లు పెట్టకుండా ఉండడం, ఇట్లాంటి కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ ఉంటారు తల్లిదండ్రులు. అట్లా పరీక్షలు అంటే భయం ఉంటాయి. కొన్ని బహిర పరీక్షలకు సంబంధించి బోర్డ్ ఎగ్జామ్స్ ఎసెన్స్ అంటారు కదా, ఆ బోర్డ్ ఎగ్జామ్స్ కు సంబంధించి అట్లాంటివి ఉంటాయి. కానీ ఈ తరగతి గదిలో అంతరంగా నిర్వహించేటువంటి పరీక్షల విషయంలో ఇటువంటి పిల్లలకు డిస్టర్బెన్సెస్ ఏమి ఉండవు. వాళ్ళ చదువు అలవాట్లు రెగ్యులర్గా ఎట్లా కొనసాగుతుందో అట్లనే కొనసాగుతుంది. చదువుతో పాటు మిగతా అలవాట్లకు కూడా అంతరాయం కలగకుండా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ తెలుసుకోవాలి. చదవటం అనేటువంటిది నిత్య కార్యక్రమంలో భాగమవుతుంది. ఇవాళ క్లాస్ చెప్పిన విషయాన్ని మళ్ళీ రేపు సార్ అడుగుతాడు అనేటువంటి భావన ఉంటే విద్యార్థి ఆ రోజు పాఠం ఆ రోజే చదివేటువంటి అవకాశం ఉంటుంది. ఇట్లా రోజు చదవాలి, మనం రోజు క్లాస్ శ్రద్ధగా వినాలి, వినకపోతే మనము సార్ అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేము అనేటువంటి భావనలో విద్యార్థులు ఉంటారు. కాబట్టి చదవడం అనేటువంటిది వాళ్ళ యొక్క నిత్య కార్యక్రమాలలో ఒక భాగం అవుతుంది. ఇది చాలా పెద్ద ప్రయోజనము అని చెప్పేసి అనుకోవచ్చు. పాఠ్యాంశాలతో పాటు సహపాఠ్య సంబంధమైనటువంటి అంశాల ఉపలబ్ధిని ఉపాధ్యాయుడే మదింపు చేస్తాడు. సహపాఠ్య కార్యక్రమాలు అంటే వక్తృత్వం కావచ్చు, చిత్రలేఖనం కావచ్చు, ఇంకా ఇతరత్ర సబ్జెక్ట్ కాకుండా కో కరిక్యులర్ యాక్టివిటీస్ అంటాం కదా, ఈ కో కరిక్యులర్ యాక్టివిటీస్ కి సంబంధించినవి కూడా ఆయా తరగతి ఉపాధ్యాయులు అంటే క్లాస్ టీచర్స్ కి అవగాహన ఉంటుంది. వాటిని ఏ విధంగా మదింపు చేయాలి, లేకపోతే వాటిల్లో ఎక్కువ అభ్యసనం ఏ విధంగా చేయించాలనే విషయాన్ని తెలుసుకోవడానికి కూడా ఈ అంతర పరీక్షలు ఉంటాయి. అట్లనే ఈ పరీక్షలు రాయాలి అనేటువంటి భయం కానీ, పరీక్షలకు ప్రత్యేకంగా ప్రిపేర్ కావాలి, మనం ప్రయత్నపూర్వకంగా పరీక్షలు రాయాలనేటువంటి విషయం ఉండదు. కాబట్టి సహజంగా క్లాస్ రూమ్లో జరుగుతాయి. కాబట్టి భయము, సంకోచము అనేటువంటిది ఈ అంతర పరీక్షకు ఉండవు. ఇది విద్యార్థుల అభ్యసన లోపాలను వెనువెంటనే నిర్ధారించి మళ్ళీ దానికి సవరణ బోధన చేయడానికి ఉపకరిస్తుంది. మనం చెప్పిన విషయం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తే ఆ అంశం విద్యార్థులకు అర్థం కాలేదు అని, తరగతి గదిలో ఎక్కువ మంది విద్యార్థులకు అర్థం కాలేదనే విషయం ఉపాధ్యాయుడికి తెలిసిందనుకో, అప్పుడు దాన్ని ఆ ఎగ్జాంపుల్ని మార్చి కానీ, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని కానీ, అదే ఎగ్జాంపుల్కి ఇంకొక రకమైన వివరణ ఇచ్చి కానీ మనకు క్లాస్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి
అభ్యసన లోపాలను వెంటనే గుర్తించడం ద్వారా అభ్యసన ప్రక్రియను ఇంకొంచెం వేగవంతం చేయడానికి ఈ పద్ధతి ఉపకరిస్తుంది. విద్యా వ్యవస్థతో సంబంధం ఉన్న అందరికీ తక్షణ ఫలితాలను తెలుసుకోవడానికి ఈ అంతర పరీక్షల ద్వారా వీలవుతుంది అనే విషయం గమనించాలి. తర్వాత మనం నిన్న మౌఖిక మరియు లిఖిత పరీక్షలకు పరిమితులు ఏ విధంగానైతే ఉన్నాయి అని అనుకున్నాము, అట్లనే ఈ అంతర పరీక్షలకు కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. అవేంటి అంటే, ఇది తరగతి గదిలో బోధించిన అధ్యాపకుడిచే నిర్వహించబడుతుంది. ఇది పరిమితి కాదు, అట్లా అని ప్రయోజనము కాదు. ఇది ఒక సహజంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. తరగతి గది ఉపాధ్యాయుడి చేత నిర్వహించబడుతుంది కాబట్టి అతనికి సంబంధించిన వ్యక్తిత్వానికి సంబంధించిన అంశాలు దీంట్లో చోటు చేసుకునే అవకాశం ఉంటుంది అనే విషయం గమనించాలి. అందువల్ల ఆ లభించిన ఫలితాలు కూడా ఆ తరగతి గదికే ఫలితాలు ఆ తరగతి గదికే పరిమితం అవుతాయి. మొత్తం స్కూల్ గురించినటువంటి వివరాలు కానీ, ఆ తరగతికి సంబంధించిన ఆ వయసుకు సంబంధించిన విద్యార్థులకు సంబంధించిన విషయాలు కానీ మనకు తెలుసుకోవడానికి అవకాశం ఉండదు. ఏ తరగతి గదికి ఆ ఉపాధ్యాయుడే నిర్వహిస్తాడు కాబట్టి ఆ ఉపాధ్యాయుని యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆకాంక్షలు, అపేక్షలు, పరిమితులన్నీ కూడా ఆ పరీక్షను ప్రభావితం చేసేటువంటి అవకాశము ఉంటాయి. వీటిని వేరే ఉపాధ్యాయుడు బోధించిన విద్యార్థుల ఫలితాలతోని ఈ ఉపాధ్యాయుడు బోధించిన విద్యార్థుల ఫలితాలను పోల్చడానికి వీలు లేదు అని చెప్పేసి, అంటే ఒక్కొక్క ఉపాధ్యాయుడి బోధనా పద్ధతి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒకే పాఠం ఇద్దరు బోధిస్తే ఆ బోధనా పద్ధతి వేరువేరుగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పోల్చడానికి, తులనాత్మక అధ్యయనం చేయడానికి అవకాశం ఉండదు అనేటువంటి విషయం గుర్తించాలి. ఇందాక చెప్పుకున్నట్టుగా ఉపాధ్యాయులు అందరు విద్యార్థులకు పరీక్ష పెట్టవచ్చు, లేదా అది మౌఖిక పరీక్ష కావచ్చు, లిఖిత పరీక్ష కావచ్చు, లేదా కొంతమందికి మాత్రమే పరీక్షను పెట్టడం ద్వారా, లేదా ఒక విద్యార్థికి ఈజీ ప్రశ్నలు అడిగి ఇంకో విద్యార్థికి కఠినమైనటువంటి ప్రశ్నలు అడగడం ద్వారా, లేదా ఒక విద్యార్థి చెప్పినా చెప్పకున్నా పెద్ద పట్టించుకోని కారణంగా పక్షపాత వైఖరి కనిపించేటువంటి అవకాశం ఉంది. అట్లాంటి పక్షపాత వైఖరితో నిర్వహించినటువంటి పరీక్షలు సరైన ఫలితాలను అందివ్వవు అనే విషయం గుర్తు చేసుకోవాలి. తర్వాత ఒకవేళ ఉపాధ్యాయుడికి కానీ సరైన బోధన అనుభవం లేకపోతే, నైపుణ్యం కానీ, దక్షత అంటే దానిపైన సరైన అవగాహన లేకపోతే, మనం చెప్పిన పాఠాన్ని వీళ్ళు అర్థం చేసుకున్నారా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి అనేటువంటి అవగాహన ఉపాధ్యాయునికి లేకపోతే ఈ పరీక్షల యొక్క ఫలితాలు సరైనటువంటి ప్రభావాన్ని, ఫలితాన్ని ఇవ్వవు అనే విషయం గమనించాలి. తర్వాత ఈ పరీక్షల్లో లిఖిత రూపం కన్నా మౌఖిక రూపానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. క్లాస్ రూమ్లోనే విషయాలు జరుగుతాయి కాబట్టి ఇప్పుడు చెప్పిన విషయాన్ని మళ్ళీ ప్రశ్నల్లో వెంటనే అడగడం ద్వారా కొంతమంది ఉత్సాహం ఉన్నటువంటి విద్యార్థులు మాత్రమే ప్రశ్నలకు జవాబులు చెప్తారు, మిగతా వాళ్ళు చెప్పారు. ఎంతమంది ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు ఎంత కరెక్ట్గా చెప్పారు అనేటువంటి విషయానికి సాక్ష్యాలు ఏమీ ఉండడానికి అవకాశం లేదు. మౌఖిక పరీక్షనే ఎక్కువ జరుగుతుంది అనే విషయం గమనించాలి. సాక్ష్యాలు ఉండకపోవడం అనేటువంటిది పరిమితిగా భావించాలి. తర్వాత పరీక్ష ఆధారంగా విద్యార్థి సంపూర్తి ప్రావీణ్యత స్థాయిని నిర్ణయించేందుకు ఇది పనికిరాదు. ఒక క్లాస్ టీచర్ సర్టిఫై చేసినంత మాత్రాన ఆ విద్యార్థి పూర్తిగా అభ్యసన చేశాడు అని చెప్పడానికి వీల్లేదు. పాఠ్య కార్యక్రమాలన్నీ పరీక్ష పరిధిలోకి రాకపోవచ్చు. ఒక్కొక్కసారి ఉపాధ్యాయుడికి పరీక్షించాలనేటువంటి మనసు ఉండొచ్చు, లేదా క్లాస్ చెప్పుకొని వెళ్ళిపోదాము అనేటువంటి మనసు కూడా ఉండొచ్చు. కాబట్టి అన్ని పాఠాలకు ఒకే రకమైనటువంటి పరీక్షా పద్ధతిని వీళ్ళు అవలంబించేటువంటి అవకాశం ఉండదు అనేటువంటిది ఒక పరిమితి. మరి ఈ పరిమితులను దాటి ఈ పరీక్షలు, అంతర పరీక్షలు కనుక విజయం సాధించాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, ఇందాక ఉపాధ్యాయుడి యొక్క వ్యక్తిగత అపేక్షలు లేదా పక్షపాత వైఖరి అనేటువంటిది ఒక లోపంగా భావించినాం కాబట్టి ఆ లోపాన్ని సరిచేస్తే, అంటే అందరూ విద్యార్థులు పరీక్షల్లో పాల్గొనేలాగా చేయడం ఒక పద్ధతి, తర్వాత అన్ని పాఠాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు అడగడం రెండో పద్ధతి, తర్వాత రెగ్యులర్గా ఈ ప్రశ్నలు అడుగుతాడు అనేటువంటి విషయము విద్యార్థులకు తెలిసి
తెలిసేలా చేయడం ద్వారా వాళ్ళు ఇంటి దగ్గర ప్రిపేర్ అయి రావడము లేదా క్లాస్ను శ్రద్ధగా వినడము అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. ఈ పరీక్షలు క్రమశిక్షణ స్థాపన కోసం ఉపయోగించరాదు అని చెప్పేసి అన్నారు. మనం ఒక్కొక్కసారి పిల్లలు క్లాసులో అల్లరి చేస్తూ ఉంటే, మీ దాంట్లో కూడా టీచర్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి, అల్లరి చేస్తూ ఉంటే మనం ప్రశ్న చెప్తూ అరే నువ్వు నిలబడు, ఏమి ఇప్పుడు నేనేం చెప్పినా చెప్పు అని చెప్పేసి అంటా ఉంటారు. అంటే ఏదో సైలెన్స్ మెయింటైన్ చేయడం కోసం సార్ ప్రశ్న అడుగుతున్నాడు అనకుండా, ఆ విషయం మనకు అర్థమైందా లేదా తెలుసుకోవడం కోసం సార్ ప్రశ్న అడుగుతున్నాడు అనే విషయం విద్యార్థులకు తెలిస్తే మంచిది. అట్లనే బోధించిన ఉపాధ్యాయుడే ప్రశ్నపత్రాన్ని సిద్ధం చేస్తే గనక అతను ఏం బోధించాడు, ఏం బోధించలేదు, ఎంత లోతుగా విషయాన్ని చెప్పాడు, పైన చెప్పిన విషయాలు ఏమున్నాయనే విషయం ఆ ఉపాధ్యాయుడికే తెలుస్తుంది. కాబట్టి ఏ తరగతి గదికి ఆ తరగతి ఉపాధ్యాయుడే బోధన చేస్తున్నటువంటి ఉపాధ్యాయుడే ప్రశ్నపత్రాన్ని తయారు చేస్తే మంచిది. అట్లనే ఫలితాలను బేరీజు వేయడంలో ఉపాధ్యాయుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ ఉపాధ్యాయుడి యొక్క అపేక్షలు, నిరపేక్షలు, పక్షపాత వైఖరి అంతా కూడా పరీక్షల విషయంలో పక్కన పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఒకే పాఠశాలలో ఒకే తరగతికి గల వేరువేరు సెక్షన్లకు వేరువేరు ఉపాధ్యాయుడు బోధిస్తున్నప్పుడు ఒక ఉపాధ్యాయుడు ప్రశ్నపత్రాన్ని తయారు చేస్తే మిగతా వాళ్ళందరూ అదే ప్రశ్నపత్రంతో పరీక్షల్ని నిర్వహించడం అనేటువంటిది సరైన పద్ధతి కాదు. ఏ తరగతికి బోధిస్తున్న ఉపాధ్యాయుడు ఆ తరగతికి సంబంధించినటువంటి ప్రశ్నపత్రాలని కానీ పరీక్ష నిర్వహణ కానీ చేయాలి. తర్వాత పరీక్ష బోధనలో భాగంగాను చివరి అంటే పాఠ్యాంశం చివరిలోను మౌలిక రూపాలను ఉపయోగించి నిర్వహించాలి. అంటే పరీక్ష నిర్వహణకు సంబంధించిన మౌలిక రూపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా పాటించి పరీక్షలు నిర్వహిస్తే ఆ పరీక్షకు ప్రామాణికత అనేటువంటిది వస్తుంది. అంటే తరగతి గదిలో ఉపాధ్యాయుడు ప్రతినిత్యము విద్యార్థులకు ఇది పరీక్ష అనే భావన లేకుండా నిర్వహించేటువంటి పరీక్ష అంతర పరీక్ష. దీన్ని నిర్వహించడం ద్వారా విద్యార్థులకు ప్రతిరోజు తమ యొక్క భావాలు లేదా తమ యొక్క అభ్యసన స్థాయిలను తెలుసుకొని విద్యార్థులు తమ అభ్యసనాన్ని మెరుగుపరచుకోవడం కోసం, ఉపాధ్యాయులు తమ బోధనా నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం కోసం ఉపయోగపడేటువంటిది ఆ అంతర పరీక్షలు. అయితే ఒక ఉపాధ్యాయుడు చెప్పినటువంటి బోధన ద్వారా విద్యార్థులు అనుకున్న లక్ష్యాలను చేరుకున్నారా లేదా అని బయట వ్యక్తులు, అంటే తరగతి బోధనతో సంబంధం లేని, అంటే ఆ తరగతి బోధనతో సంబంధం లేని వ్యక్తులు నిర్వహించేటువంటి పరీక్షలను బహిర పరీక్షలు అని చెప్పేసి అంటారు. అంటే బోధించిన అధ్యాపకులు కాక వేరే అధ్యాపకులు పరీక్షను నిర్వహించడం బహిర పరీక్షలు అని చెప్పేసి అంటారు. ఈ బహిర పరీక్షలు నిర్వహించడానికి ఎగ్జామినేషన్ బోర్డ్స్ అనేటివి ఉంటాయి. స్టేట్ ఎగ్జామినేషన్ బోర్డు, అట్లనే ఇంటర్మీడియట్ బోర్డు, తర్వాత యూనివర్సిటీ ఎగ్జామినేషన్ బోర్డు, తర్వాత ఇప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెస్టింగ్ ఏజెన్సీ NTA ఉంది కదా, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మనకు నెట్ ఎగ్జామ్ నిర్వహించేటువంటిది. తర్వాత BSRB అనే ఒక బోర్డు, బ్యాంకింగ్ ఎంప్లాయీస్ ని నియుక్తి చేసుకోవడం కోసం అదొక బోర్డు. తర్వాత RRB రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, అట్నే స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఇట్లాంటి అన్ని కూడా ప్రత్యేకమైనటువంటి వ్యవస్థలు. ఒక పర్టికులర్ ఉద్యోగాన్ని లేదా పర్టికులర్ అంశాన్ని పరీక్షించడం కోసం నైపుణ్యత సాధించినటువంటి ఇవన్నీ సంస్థలు. ఈ సంస్థల్లో అటు మనో విశ్లేషకులు ఉండొచ్చు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉండొచ్చు, అట్లనే కంపెనీల యొక్క అవసరాలు, అంటే ఉద్యోగ అవసరాలు తెలిసినటువంటి వాళ్ళు ఉండొచ్చు, సామాజికవేత్తలు ఉండొచ్చు. ఇట్లా అనేక మందితో కలిసినటువంటి కమిటీలు ఈ పరీక్షలు నిర్వహించేటువంటి అవకాశం ఉన్నాయి. ఈ బహిర పరీక్షలను ఇతర ఉపాధ్యాయులు నిర్వహించవచ్చు లేదా పరీక్ష నిర్వహణ సంస్థలు నిర్వహించవచ్చు. ప్రతి జిల్లాలో కూడా ఎగ్జామినేషన్ బోర్డు, డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ బోర్డు అనేది ఒకటి ఉంటుంది. ఆ స్కూళ్ళకి సంబంధించినటువంటి ఎస్ఏ, అంటే నిన్న చెప్పుకున్నాం కదా సమ్మేటివ్ అసెస్మెంట్ అనేటువంటి సంగ్రహణాత్మక మూల్యాంకనానికి సంబంధించిన ప్రశ్నపత్రాలని ఆ జిల్లా పరీక్షా బోర్డు ఎవరో మాట్లాడుతున్నారు. అందరూ మూట్లోనే ఉన్నారు, మరి మాట్లాడుతున్నారు.
సరే, సరే. ప్రత్యేకమైనటువంటి బోర్డుల ద్వారా పరీక్ష నిర్వహించడము, బయట వ్యక్తుల ద్వారా పరీక్షను నిర్వహించడము అనేటువంటిది ఈ బహిర పరీక్షల యొక్క ప్రధాన లక్షణం. ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమ్మేటివ్ అసెస్మెంట్, సంగ్రహణాత్మక మూల్యాంకనము లేదా సంచిత పరీక్ష అని చెప్పేసి అంటారు. సంగ్రహణాత్మక మూల్యాంకనము అనేటువంటి పదమే ఇప్పుడు విద్యా వ్యవస్థలో ఉంటుంది కాబట్టి మనం కూడా అదే పదాన్ని వాడితే మంచిది. దీన్ని అంత్యస్థాయి పరీక్ష అంటే ఫైనల్ ఎగ్జామినేషన్స్ అంటారు కదా, వార్షిక పరీక్షల్లాగా దీన్ని నిర్వహించాలి. విజ్ఞాన పరీక్ష అని కూడా పేర్లు ఉన్నప్పటికీ, అంటే ఒక వ్యక్తి యొక్క సామర్థ్యాలని అంచనా వేయడం కోసం ఉన్నటువంటి పరీక్ష ఇది. అయితే ఒక పాఠ్యాంశం బోధించిన చివర కానీ, కొన్ని పాఠాల బోధన చివర కానీ, పాఠ్యాంశాలన్నీ బోధించిన తర్వాత కానీ నిర్వహించేటువంటిది కూడా ఈ బహిర పరీక్షని అని చెప్పేసి అంటారు. అంటే డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ బోర్డు నుంచి ప్రశ్నాపత్రాలు వస్తాయి. అన్ని స్కూళ్ళల్లో ఆయా తరగతులకు ఒకే రకమైన ప్రశ్నాపత్రం ఉంటుంది కాబట్టి దీన్ని బహిర పరీక్షలు అని చెప్పేసి అంటారు. అట్లానే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఉద్యోగ నియామకాలు, ఇప్పుడు దాన్ని ఏమన్నా టిఎస్పిఎస్సి కానీ, ఇంతకుముందు ఉన్నటువంటి ఏపీపీఎస్సి కానీ, ఇందాక చెప్పుకున్నటువంటి అన్నీ కూడా పరీక్షా నిర్వహణ బోర్డులే. ఇవన్నీ నిర్వహించేటి బహిర పరీక్షలే అని చెప్పేసి అంటారు. ఈ బహిర పరీక్షలు, అంతర పరీక్షలు కూడా మళ్ళీ మౌఖిక పరీక్షలు, లిఖిత పరీక్షలని కూడా ఉంటాయి. అంటే లిఖిత పరీక్షలు, మౌఖిక పరీక్షలు వేరు, బహిర పరీక్షలు, అంతర పరీక్షలని వేరు కాదు. లిఖిత పరీక్షల్ని బహిర అంతర పెట్టవచ్చు, మౌఖిక పరీక్షల్ని బహిర అంతర కూడా నిర్వహించవచ్చు. అవి వేరు, అవి ఒక రకమైనటువంటి పద్ధతి, ఇవి ఇంకొక రకమైనటువంటి విభజన. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ ఫలితాల ఆధారంగా, ఇంతకు ముందు అంతర పరీక్షల్లో వచ్చినటువంటి ఫలితాల ఆధారంగా ఉపాధ్యాయుడు మళ్ళీ సవరించి బోధన చేసేటువంటి అవకాశం ఉన్నది. విద్యార్థి మళ్ళీ నేర్చుకునే అవకాశం ఉన్నది. కానీ ఈ బహిర పరీక్షల్లో దాదాపుగా, అంటే SA1 కాకుండా మిగతా అన్నీ కూడా విద్యార్థి పాస్ ఆర్ ఫెయిల్, ఉత్తీర్ణుడా అనుత్తీర్ణుడా అనేటువంటి విషయాల్ని తెలిపి ఉద్యోగానికి ఎలిజిబులా కాదా అనేటువంటి విషయాన్ని తెలపడం కానీ, లేకపోతే పై తరగతికి ఇతన్ని పంపించవచ్చా లేదా అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి ఈ పరీక్షలు ఉపయోగపడతా ఉంటాయి. ఈ బహిర్ పరీక్షల యొక్క ప్రయోజనాలు ఏమంటే, విద్యార్థులకు పై తరగతుల్లో ప్రవేశాలకు కల్పించడానికి దీని యొక్క రిజల్ట్స్, ఫలితాలు ఆధారం అయితే పాఠశాల పాటించేటువంటి విద్యా ప్రమాణాలు ఎంతవరకు ఉన్నాయి అనేటువంటి విషయాలు కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఒకటే పేపరు ప్రైవేట్ స్కూల్ పిల్లలకి, గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి, ఎయిడెడ్ స్కూల్ పిల్లలకి, మున్సిపల్ స్కూల్ పిల్లలకి పెట్టినప్పుడు, మళ్ళీ కార్పొరేట్ పిల్లలకి పెట్టినప్పుడు ఏ విద్యా సంస్థల్లో రిజల్ట్స్ బాగా వస్తున్నాయి అనేటువంటిది అబ్జర్వ్ చేస్తే, అంటే రిజల్ట్స్ని ఈ యాజమాన్యాల వారీగా అంచనా వేస్తే ఏ యాజమాన్యంలో ఉన్నటువంటి విద్యార్థులు ఉత్తమ ఫలితాలను అందుకుంటున్నారు అనే విషయం అంచనా వేయడానికి, ఆ ప్రమాణాలు అందుకోవడానికి మిగతా వాళ్ళు ఎటువంటి కృషి చేయాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి ఈ పరీక్షలు ఉపయోగపడతాయి. ఈ పరీక్ష ఎక్కువగా లిఖిత రూపంలో ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పరిపృచ్ఛ ఇంటర్వ్యూ రూపంలో కూడా ఉంటుంది. ఉపాధ్యాయుల పరీక్ష నిర్వహణ భారాలను తగ్గిస్తుంది. మామూలుగా మన అంతర పరీక్షలు నిర్వహించాలంటే ఉపాధ్యాయుడే తనకు తాను పరీక్ష నిర్వహించేటువంటి శైలిని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రశ్నల్ని ఊహించుకోవాల్సిన అవసరం ఉంది. సమకాఠీన్యత కలిగినటువంటి ప్రశ్నల్ని ఊహించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏ విద్యార్థికి ఏ ప్రశ్న వేయాలి అనేటువంటి ఊహించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏ టైంలో ప్రశ్న వేయాలి, ఏ పదం ఏ విషయం చెప్పిన తర్వాత ప్రశ్న వేయాలని ఊహించుకోవాల్సి, అంటే కొంచెం మానసిక శ్రమ ఉపాధ్యాయుడు చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈ పరీక్షలు, అంటే బహిర పరీక్షల్లో ప్రశ్నాపత్రం బయట నుంచే వస్తుంది కాబట్టి ఉపాధ్యాయుడు, తరగతి గది బోధన చేసేటువంటి ఉపాధ్యాయుడికి ఈ పరీక్షల నిర్వహణ పట్ల పెద్ద శ్రమ, భారము ఉండకపోవచ్చు అనే విషయం తెలుస్తుంది. తర్వాత ఈ పరీక్షలు నిర్ణీతమైనటువంటి కాల వ్యవధిలో నిర్వహించబడతాయి కాబట్టి ప్రతిరోజు పరీక్షలు ఉంటాయి అనేటువంటి విషయం తెలియకుండా 6 నెలలకు 3 నెలలకు ఇట్లా ఒక అంతర ఇచ్చి, ఇప్పుడు నెట్ పరీక్ష 6 నెలలకు ఒకసారి పెడతారనేటువంటి విషయం అందరికీ తెలుసు. 6 నెలల్లో మనం ఎంత సమయం
కేటాయించి చదివితే పాస్ అవుతాము అనేటువంటి విషయం కూడా మనం ఒక టైం టేబుల్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత పరీక్షా ఫలితాలను సామూహిక ప్రమాణాల ఆధారంగా నిర్ధారిస్తారు. అంటే అందరికీ కలిపి, అంటే 9వ తరగతిలో విద్యార్థులు ఏ స్థాయిలో ఉన్నారు అనేది రాష్ట్రం మొత్తం లేదా ఒక జిల్లా యూనిట్గా, లేకపోతే ఒక కాంప్లెక్స్ యూనిట్గా, ఒక మండల్ యూనిట్గా తీసుకొని చర్చించడానికి అవకాశం దొరుకుతుంది. తర్వాత విద్యార్థుల యొక్క విద్యా స్థాయిని నిర్ధారించడానికి ఈ ఫలితాలు ఉపయోగపడతాయి అనేటువంటి విషయం తెలుసుకోవాలి. అట్లానే మరి ఈ బహిర పరీక్షలకు ఉన్నటువంటి పరిమితులు ఏంటి అంటే, ఉపాధ్యాయుడి ప్రమేయం ఉండకపోవడం వల్ల ప్రతి విద్యార్థికి వ్యక్తిగతంగా కొన్ని శక్తియుక్తులు ఉంటాయి, కొన్ని బలహీనతలు బలాలు కూడా ఉంటాయి. విద్యార్థికి సంబంధించినటువంటి శక్తియుక్తులు కానీ, బలాలు బలహీనతలు కానీ, లేకపోతే నేపథ్యం కానీ, ఆర్థిక సామాజిక పరిస్థితులు కానీ తెలియని కారణంగా ఆ విద్యార్థికి ఇది సరైనదా కాదా, ఈ ప్రశ్న వేయొచ్చా లేదా అనేటువంటి విషయం తెలియని కారణంగా ఒక్కొక్కసారి తక్కువ ప్రభావం లేదా తక్కువ రకమైనటువంటి నాసిరకం ఫలితాలను ఇది ఇచ్చే అవకాశం ఉన్నది. విద్యార్థి సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఇది సరైన ప్రమాణం కాదు అనేటువంటి ఆలోచనలు కూడా ఉన్నాయి. ఇది నిరంతరంగా కాకుండా నిర్ణీతమైనటువంటి సమయాల్లో నిర్వహించడం ద్వారా విద్యార్థుల యొక్క ఉపలబ్ధి స్థాయిని పక్కాగా నిర్ధారించలేము. అంటే ఆ ఎగ్జామ్స్ టైంలోనే పిల్లగాడికి జ్వరం వచ్చింది అనుకోండి, లేదా ఎగ్జామ్స్ టైంలోనే ఇంట్లో విద్యార్థుల ఇంట్లో పెళ్లి లాంటి శుభకార్యాలు ఉన్నాయి అనుకోండి, ఆ ఎగ్జామ్స్ టైంలోనే ఆ విద్యార్థికి ఇంట్లో ఏదో చెడు జరిగింది అనుకోండి, దీని కారణాల వల్ల ఆ పరీక్షల్లో అతను సరైనటువంటి ప్రతిభ కనపరచకపోవచ్చు. అంత మాత్రాన ఆ విద్యార్థి ప్రతిభ లేనివాడు, అల్ప ప్రజ్ఞావంతుడు అని నిర్ధారించడానికి వీల్లేదు. కాబట్టి ఇది ఒక లోపంగా భావించు. తర్వాత ఈ పరీక్ష నిర్వహణకు ఆర్థిక భారం ఎక్కువ. ఇప్పుడు బోర్డు ఎగ్జామ్స్ మనం చూస్తుంటాం. 10వ తరగతి పరీక్షలు ఎగ్జాంపుల్ తీసుకుంటే, 10వ తరగతి పరీక్షలు నిర్వహించడం కోసం రాష్ట్రం మొత్తానికి సంబంధించిన ఒకటే దగ్గర ప్రశ్నాపత్రాలు ముద్రణ అవుతాయి. ఆ ముద్రణ సీక్రసీ మెయింటైన్ చేయడం కోసం చాలా ఖర్చు చేయాల్సి వస్తుంది. తర్వాత ఆ ప్రశ్నాపత్రాలని ఏ సెంటర్కు ఏదేది పంపించాలి అని లెక్కబెట్టి వీటిని సీల్ చేసి సీల్డ్ కవర్లలో పెద్ద పోలీస్ ప్రొటెక్షన్స్ తో తీసుకొచ్చేసి పోలీస్ స్టేషన్లలో భద్రపరచాల్సి వస్తుంది. ఆ భద్రపరిచే పద్ధతికి పెట్టెలని వాడి, తాళాలు వాడి, లక్కతో సీల్ చేసి పోలీస్ స్టేషన్ యొక్క సెక్యూరిటీలో దాన్ని ఉంచాల్సి వస్తుంది. తర్వాత వాటిని ఒక డిపార్ట్మెంటల్ ఆఫీసరు పోలీస్ యొక్క ప్రొటెక్షన్లో సెంటర్ దగ్గరికి తీసుకురావాల్సి వస్తుంది. తర్వాత వాటిని సీల్ చేసినటువంటి వాటిని పేపర్లో వాళ్ళు రాసిన తర్వాత ఆన్సర్ షీట్లను కూడా మళ్ళీ అంటే తడిసిపోకుండా ప్యాక్ చేసి సీల్ చేసి పోస్టర్లో, రిజిస్టర్ పోస్ట్లో ఏ సెంటర్లో వాల్యూ చేస్తారో ఆ సెంటర్కు పంపాల్సి వస్తుంది. అక్కడ వాటిని మళ్ళీ కోడింగ్ చేసి అక్కడ ఉన్నటువంటి, అంటే విద్యార్థుల యొక్క సమాచారాన్ని మొత్తం తీసేసి కోడింగ్ అంటారు. ఆ కోడింగ్ విషయం చేసిన తర్వాత వాటిని అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్కి పంపిస్తే, ఆయన చీఫ్ ఎగ్జామినర్లకు పంపిస్తే ఆ చీఫ్ ఎగ్జామినర్ల నుంచి ఎగ్జామ్స్ పేపర్లు వాల్యూ చేసి వాటిని మళ్ళీ ఇంకో దాంట్లో మార్క్స్ పోస్టింగ్ చేసి తర్వాత మళ్ళీ వాటిని చీఫ్ ఎగ్జామినర్కి, తర్వాత అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్కి, క్యాంప్ ఆఫీసర్కి, తర్వాత అక్కడ నుంచి రిజల్ట్స్కి పంపించడానికి చాలా ఖర్చు అవుతుంది. ఈ ఎగ్జామినేషన్ నిర్వహణలో ఉన్నటువంటి ఇన్విజిలేటర్లకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, చీఫ్ సూపరింటెండెంట్లకు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, అక్కడ ఉన్నటువంటి పనిచేసిన అటెండర్లకు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, ఈ పేపర్లను పార్సిల్ తీసుకురావడానికి పోవడానికి సంబంధించిన వాహన ఏర్పాట్లు చేయాల్సి వస్తుంది, పేపర్లు వాల్యూ చేసిన దానికి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళకు ఒక సపరేట్ ఒక క్యాంపుని ఏర్పాటు చేసి పేపర్లు దిద్దడానికి ఖర్చు అయిపోతుంది. ఇట్లా ఈ బహిర పరీక్షల నిర్వహణలో అనేక రకాలైనటువంటి ఖర్చులు మనకు కనిపిస్తూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఇవన్నీ కూడా ఈ ఆర్థిక భారం ఎక్కువగా ఉంటుంది అనేటువంటి విషయం. తర్వాత ఈ పేపర్ లీక్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. కాబట్టి పేపరు లీక్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఖర్చులు కూడా ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకొని ఆర్థిక భారము, సమయ భారము అవన్నిటిని మోయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఇంత కష్టపడి చేసిన తర్వాత కూడా ఈ బహిర పరీక్షల్లో కేవలము జ్ఞానాత్మకమైనటువంటి అంశాలను మాత్రమే
పరీక్షించడానికి వీలుంది తప్ప వైఖరులు కానీ, ఆసక్తులు కానీ, అభిరుచులు కానీ ఇట్లాంటివన్నీ కూడా మూర్తిమత్వాన్ని నిర్ధారించడానికి ఉపయోగపడేటువంటి అంశాలు. ఈ మూర్తిమత్వ నిర్ధారణకు సంబంధించినటువంటి అంశాలని పరీక్షించడానికి అవకాశం లేదు అనే విషయం గమనించాలి. కొన్ని సందర్భాల్లో ఇవి విద్యార్థుల్లో భయాందోళనను కలిగిస్తుంది. విద్యార్థుల కంటే విద్యార్థుల తల్లిదండ్రులకు ఎక్కువ భయాందోళనలు కలిగేటువంటి అవకాశాలు చూస్తున్నాం. ఒక విద్యార్థి 10వ తరగతి చదువుతున్నాడు అంటే 10వ తరగతి ప్రారంభం నుంచే నువ్వు 10వ తరగతి ఇప్పుడు చదవాలి, మబ్బులు లేవాలి, 4 గంటలకు లేవాలి, 3:30కు లేవాలి, ట్యూషన్ పోవాలి, 5 గంటలకు ట్యూషన్ పోవాలి, పొద్దున 5 నుంచి రాత్రి 11 దాకా ట్యూషన్లు, స్కూళ్ళు, క్లాసులు, హోంవర్క్లు, ప్రాక్టీస్లు ఇవి ఇట్లా వాళ్ళని చాలా ఇబ్బంది పెడతా ఉంటారు. ఎందుకోసము? ఈ బోర్డ్ ఎగ్జామ్, ఇది బోర్డ్ ఎగ్జామ్లో మంచి మార్కులు తెచ్చుకోవాలి అని చెప్పేసి. ఇంకా ఈ బోధనలో కూడా ఆ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే పరీక్షల్లో ఎటువంటి ప్రశ్నలు వస్తాయి అనేటువంటి విషయంలో మాత్రమే బోధన జరుగుతుంది తప్ప నిజంగా వ్యక్తిత్వ వికాసం కోసము, సబ్జెక్ట్ ఇంప్రూవ్మెంట్ కోసము జరుగుతున్నాయా పరీక్షలు అనేటువంటి విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇది విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో మానసిక ఆందోళనలు లేదా భయాందోళనలు కలగడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని అంచారు. తర్వాత విద్యార్థులు నిర్ణీత సమయంలో ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానము రాసిన తీరుపై ఫలితాలు ఉంటాయి. విషయం తెలుసు విద్యార్థికి, కానీ రాయడానికి సమయం లేదనుకోండి, లేదా లేఖన నైపుణ్యం లేదనుకోండి, ఆ ప్రతిభ ఉన్నా కూడా పేపర్ మీద కనిపించదు కాబట్టి దాని యొక్క ఫలితాలు తక్కువ స్థాయిలోనే ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత తగు జాగ్రత్తలు తీసుకోకపోతే పరీక్షా సాధన నిర్వహణకు ముందే విద్యార్థులకు వెల్లడయ్యే అవకాశం ఉంది. అంటే పేపర్ లీక్ అయ్యే అవకాశం ఉంది. ఎట్లయినా చేసి గట్టెక్కాలనేటువంటి ఉద్దేశంతో చీటింగ్ జరిగేటువంటి అవకాశం ఉన్నది. పరీక్షా కేంద్రాల్లో మూకుమ్మడి అవాంఛిత సంఘటనలు జరిగేటువంటి అవకాశం ఉన్నది. ఎలక్షన్స్ లో కదా రిగ్గింగ్ చేసినట్టు ఎగ్జామినేషన్ సెంటర్లలో మాల్ ప్రాక్టీస్ చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఇవన్నీ కూడా కొన్ని పరిమితులు. కేవలం 10వ తరగతిని దృష్టిలో పెట్టుకోనో, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీని దృష్టిలో పెట్టుకునో చేసేటువంటి పరీక్షల్లో ఉన్న పరిమితులు మాత్రమే కాదు, ఉద్యోగార్థులు చేసేటువంటి ఇప్పుడు ఆర్ఆర్బి ఎగ్జామ్ కానీ, ఎస్ఎస్సి ఎగ్జామ్ కానీ, బిఎస్ఆర్బి ఎగ్జామ్ కానీ, ఐపీబీఎస్ ఎగ్జామ్ కానీ, లేకపోతే మన మిగతా టిఎస్పిఎస్సి కానీ, ఏపీఎస్సి కానీ, యూపీఎస్సి కానీ, ఇట్లాంటి అన్ని ఎగ్జామ్స్ కూడా బహిర పరీక్షలే కాబట్టి వీటిల్లో ఇటువంటి లోపాలు ఉండే అవకాశం ఉంది అనే విషయాన్ని మనం గమనించాలి. మరి ఈ లోపాలను సరిదిద్దడం కోసము ఎట్లాంటి కార్యక్రమాలు తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని చర్చిస్తే, నిర్ణీత కాల వ్యవధుల్లో నిర్ణీతమైనటువంటి ప్రమాణాలను అనుసరించి పరీక్ష నిర్వహించాలి. పరీక్ష నిర్వహణలో ప్రశ్నలు ఎలా ఉంటాయనేది మళ్ళీ మనం నెక్స్ట్ చర్చించబోతున్నాము. ఆ ప్రశ్నల తయారీలో ఇందాక మనం ఏదైతే అనుకున్నామో వైఖరులను కానీ, ఆకాంక్షలను కానీ, మూర్తిమత్వ అంటే వ్యక్తిత్వానికి సంబంధించిన పరిశీలనలు ఈ లిఖితపూర్వక ఎగ్జామ్లో లేదా బహిర పరీక్షల్లో దొరికే అవకాశం లేదు కాబట్టి వాటిని తెలుసుకునే ప్రయత్నం చేయడానికి కూడా కొన్ని రకాల ప్రశ్నలు ఉండాలి. ఈ సామూహికమైనటువంటి ప్రమాణాలను పాటించాలి అనేటువంటి చెప్తున్నారు. తర్వాత ఈ పరీక్షలను మౌఖికంగా, లిఖిత రూపంలో, ఇతర రూపాల్లోనూ నిర్వహించాలి. మౌఖిక అంటే తెలుసు, లిఖిత అంటే తెలుసు, ఇతర రూపాలు అంటే ఏమిటి అది కూడా మొన్న చర్చించినాము. ఏమిటి? ప్రాజెక్టు పనులు కావచ్చు, క్షేత్ర పర్యటనలు కావచ్చు, తర్వాత గ్రూప్ డిస్కషన్స్ కావచ్చు, ప్యానల్ డిస్కషన్స్ కావచ్చు, ఇట్లాంటి అన్నింటి ద్వారా విషయం తెలుసుకుంటే మంచిది. మనోవైజ్ఞానిక పరీక్షలు నిర్వహించడం ద్వారా కావచ్చు, తద్వారా వ్యక్తిత్వానికి సంబంధించిన మూర్తిమత్వ పరీక్షలను కూడా నిర్వహించడం ద్వారా ఒక వ్యక్తికి సంబంధించిన పూర్తి ప్రతిభను మనం అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత పాఠ్యాంశాలను పరీక్షించేందుకు ప్రశ్నాపత్రాల్లో ఎంపికను తగ్గించాలి. మనం నిన్న డిస్కస్ చేసినాం. ఇప్పుడు 10 ప్రశ్నలు ఇచ్చి 5 ప్రశ్నలకు సమాధానాలు రాయమని అంటే 50% సిలబస్ చదివితే ఆయనకి 100% మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ప్రతి చాప్టర్ నుంచి అంతర్గతంగా సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినాం అనుకోండి. అంటే 1వ పాఠం నుంచి 2 ప్రశ్నలు ఇస్తాము, దాంట్లో 1 లేదా 2 రాయొచ్చు. అట్లా 10 పాఠాల నుంచి మనం అవకాశం ఇవ్వచ్చు.
10 పాఠాల నుంచి 10 ప్రశ్నలు ఇచ్చి మీ ఇష్టం వచ్చిన 5 రాయమనడం కంటే కూడా ఒక పాఠం నుంచి 2 ఇచ్చి మీ ఇష్టం ఉన్న 1 రాయడం అనడం అనేటువంటిది కొంతవరకు అన్ని పాఠాలు విద్యార్థులు చదవడానికి అవకాశం ఉంది. ఆ విషయం గమనించాలి. ఇది ఒక జాగ్రత్త. తర్వాత ఏ విధమైన అపోహలకు తావీయకుండా అన్ని నియమ నిబంధనల్ని పాటించి, ఇందాక నేను చెప్పినా కదా, పేపర్ ముద్రణ నుంచి మొదలుపెడితే, ప్రూఫ్ రీడింగ్ నుంచి మొదలు పెడితే ఎగ్జామ్ సెంటర్ వరకు రావడానికి, ఎగ్జామ్ సెంటర్ నుంచి మళ్ళీ వాల్యుయేషన్ సెంటర్ దగ్గరికి రిజల్ట్ రావడం దగ్గరికి వెళ్ళడానికి మధ్యలో ఉన్నటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో, ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక క్రమ పద్ధతిలో నియమ నిబంధనలకు అనుగుణంగా పక్కాగా జరిగితే కనుక ఈ కొన్ని లోపాలు సరిదిద్దవచ్చు అని చెప్పేసి అన్నారు. తర్వాత ఈ పరిమితులు గల బహిర పరీక్షలకు మాత్రమే నిర్వహించక అంతర్ పరీక్షలతో పాటు కూడా వీటిని నిర్వహించాలి. అంటే అందుకే ఇప్పుడు గతంలో ఉన్నట్టుగా 100కు 100 మార్కులు 10వ తరగతికి ఇవ్వట్లేదు. పీజీకి కూడా 100కు 100 మార్కులు మీకు పరీక్షల ద్వారానే ఇవ్వట్లేదు. అసైన్మెంట్కి ఒక 30 మార్కులు ఇచ్చిండ్రు. 10వ తరగతి విషయంలోకి వస్తే FA ఎగ్జామ్స్కి ఒక 20% వెయిటేజ్ ఇచ్చిండ్రు. అట్లనే డిగ్రీకి సంబంధించి కూడా అనేక రకాలైనటువంటి మార్పులు వచ్చినాయి. అసైన్మెంట్స్ కావచ్చు, ప్రాక్టికల్స్ కావచ్చు, లేకపోతే ఇంకా డిస్కషన్స్ కావచ్చు, CBTలని కంప్యూటర్ బేస్డ్ టెస్టులని కొన్ని పెడుతున్నారు, అవి అటెండ్ అయితే కావచ్చు. ఇట్లాంటి అనేకం కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అట్లా ప్రశ్నాపత్రాల ఎంపికలు ప్లస్ అపోహలు వీటికి తావేయకుండా బహిర పరీక్షలతో పాటు అంతర్ పరీక్షలను కూడా నిర్వహిస్తే మంచిది. ఇట్లా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ బహిర పరీక్షల్లో ఉన్నటువంటి లోపాలను తగ్గించి ప్రతి విధానానికి ఒక దాన్ని ఏమంటారు పాజిటివ్ ఉంటుంది, దాని వెనుక నెగిటివ్ ఉంటుంది. ఒక వ్యక్తి ఉన్నప్పుడు, వెలుగున్నప్పుడు దాని వెనుక నీడ కూడా ఉంటుంది. ఆ నీడను చూసి భయపడకుండా ఏ విధంగా మనము దాన్ని సరిదిద్దుకోవాలి అనేటువంటి ఆలోచన ఉంటే అన్నింట్లో కూడా మనకు మంచిగా అనిపిస్తుంది. ఈ అంతర్ పరీక్షలు, బహిర్ పరీక్షలు, లిఖిత పరీక్షలు, మౌఖిక పరీక్షలతో పాటు స్థలాన్ని బట్టి, కాలాన్ని బట్టి కూడా పరీక్షలు నిర్వహించేటి అవకాశం ఉంటుంది. ఈ స్థలాన్ని బట్టి నిర్వహించేటువంటి పరీక్షల్లో మళ్ళీ పెద్ద వివరణ చేయాల్సిన అవసరం లేదు. మీరు రేపు పొద్దున ఎగ్జామ్స్లో ప్రశ్న వస్తే రాయడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి సైడ్ హెడ్డింగ్స్ నేను చెప్తున్నాను. స్థలాన్ని బట్టి నిర్వహించేటువంటి పరీక్షల్లో తరగతి గది లోపల నిర్వహించేటువంటి పరీక్షలు, తరగతి గది బయట నిర్వహించేటువంటి పరీక్షలు అని 2 రకాలుగా ఉంటాయి. ఈ తరగతి గది బయట నిర్వహించేటువంటి పరీక్షల్లో మళ్ళీ ప్రయోగశాల పరీక్షలు, క్షేత్ర పరీక్షలు అని 2 రకాలుగా ఉంటాయి. ప్రయోగశాల పరీక్షలు అంటే మన ల్యాబ్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటుందో అది. భాషా శాస్త్రంలో కూడా లాంగ్వేజ్ ల్యాబ్స్ చాలా రకాలుగా ఉన్నాయి. దాంట్లో శ్రవణ భాషణ నైపుణ్యాలని పెంపొందించడానికి అవకాశం ఉంటుంది. అట్నే క్షేత్ర పర్యటనలు అంటే ప్రాజెక్టులు చేయడానికి కానీ, మిగతా టూర్స్ చేయడం కానీ, వివిధ రకాలైనటువంటి సంస్థలను సందర్శించడం కానీ, వాటిల్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని అధ్యయనం చేసి రిపోర్ట్ రాయడం కానీ, ఇవన్నీ కూడా జరుగుతాయి. అంటే ఈ స్థలాన్ని బట్టి పరీక్షలు నిర్వహించడం 2 రకాలు, తరగతి గది లోపల, తరగతి గది బయట. తర్వాత మళ్ళీ తరగతి గది బయట 2 రకాలు, ప్రయోగశాలలో మరియు క్షేత్ర పర్యటనలో. ఇట్లా అంటే అయిపోతే మరి కాలాన్ని బట్టి మనం చూస్తూ ఉంటాము. దిన పరీక్షలు, వార పరీక్షలు, పక్ష పరీక్షలు, మాస పరీక్షలు, త్రైమాసిక, షాణ్మాసిక, సెమిస్టరు, వార్షిక, ఇట్లాంటి అనేక, అంటే కాలాన్ని బట్టి. ఇప్పుడు మనం కొన్ని కోచింగ్ సెంటర్స్లలో చూస్తూ ఉంటాం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు సంబంధించిన కోచింగ్ ఇచ్చేటువంటి వాళ్ళు ప్రతిరోజు పరీక్ష పెడతారు, డైలీ టెస్ట్లు అని చెప్పేసి నిర్వహిస్తారు. అది నిన్న చెప్పినటువంటి అంశాలన్నింటినీ ఈరోజు పొద్దున పరీక్షించడం కానీ, లేకపోతే ఈరోజు చెప్పినటువంటి అంశాలన్నీ ఈరోజు సాయంత్రం పరీక్షించడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇట్లా డైలీ టెస్ట్లు అనేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కోచింగ్ సెంటర్స్లలో జరిగేటువంటి పరీక్షలు అయితే, వార పరీక్ష వారాంతంలో ఇవి కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి పరీక్షలే ఉంటాయి. తర్వాత తరగతి గదుల్లో కూడా స్లిప్ టెస్టులు, వీక్లీ టెస్టులు అని చెప్పేసి నిర్వహిస్తూ ఉంటారు. స్లిప్ టెస్టులు అట్లాంటివి 15 రోజులకు ఒకసారి నిర్వహించేటువంటి పక్ష పరీక్షలు. తర్వాత యూనిట్ టెస్టులు అని చెప్పేసి మనం గతంలో రాస్తుంటే ఫస్ట్ యూనిట్ టెస్టు, సెకండ్ యూనిట్ టెస్టు, ఇట్లా అట్లాంటి వాటిని మాసిక పరీక్షలు అని చెప్పేసి అంటారు. ఈ దిన పరీక్షలు, వార పరీక్షలు,
పరీక్షలు, మాసిక పరీక్షలు, ఈ 3 కూడా అంతర పరీక్షలే అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆయా సంస్థలు తమ తమ విద్యార్థుల యొక్క ప్రతిభ విస్తరణ ఏ విధంగా జరుగుతుంది, వాళ్ళ యొక్క అభ్యసన స్థాయిలు ఏ విధంగా మెరుగుపడుతున్నాయని అంతర్గతంగా వాళ్ళు బేరీజు వేసుకోవడానికి నిర్వహిస్తున్నటువంటి పరీక్షలు. కాబట్టి ఇవి అంతర్ పరీక్షలు. త్రైమాసిక పరీక్షలు కూడా దాదాపు అంతర్ పరీక్షలు లాంటివే. కాకపోతే ఒక్కొక్కసారి మనకి బయట నుంచి పేపర్ వచ్చినప్పుడు అది బహిర్పరీక్ష అని చెప్పేసి అవుతుంది. అయితే షాణ్మాసిక, అర్ధవార్షిక పరీక్షలు, ఇప్పుడు త్రైమాసిక పరీక్షలు పాఠశాల స్థాయిలో దాదాపు 2 రాష్ట్రాల్లో కూడా లేదు. దాన్ని పక్కన పెడితే షాణ్మాసిక పరీక్షలు లేదా అర్ధవార్షిక పరీక్షలు, దసరా ముందు జరిగేటువంటి పరీక్షలు మనకు 6 నెలల పరీక్షలు అని చెప్పేసి అంటారు. ఇది ఒక రకమైనటువంటి పరీక్ష. సెమిస్టర్కు అర్ధవార్షిక పరీక్షకు సమయం ఒకటే, 6 నెలలకు ఒకసారి నిర్వహిస్తారు అనేటువంటి విషయం తప్పితే ఎక్కడ పోలికలు లేవు. ఇవేమో అంతర్గతంగా నిర్వహించేటువంటి దీంట్లో ఈ షాణ్మాసిక పరీక్షలు, అర్ధవార్షిక పరీక్షలు లేదా 6 నెలల పరీక్షల్లో ఇవి కూడా అట్ట పరీక్షలే. బయట నుంచి పేపర్ వస్తుంది, బహిర్పరీక్షలు అయినప్పటికీ ఫలితాలను ఆధారంగా చేసుకొని వాళ్ళకి ప్రమోషన్స్ కానీ డిమోషన్స్ కానీ ఉండవు. ఆ మార్కుల్ని ఫైనల్ మెమోలో యాడ్ చేయడం అనేటువంటిది ఉండదు. కానీ సెమిస్టర్ పరీక్షల విషయంలోకి వస్తే కనుక ఇది బహిర్పరీక్ష, ప్రముఖమైనటువంటి పరీక్ష, పక్కా పాస్ కావడానికి కావాల్సిన అవసరం ఉన్నటువంటి పరీక్ష. ఈ మార్కులు ఫైనల్ మెమోలో వస్తాయి. ఆ 6 నెలల్లో లేదా ఆ 60 పీరియడ్లలో దాదాపు ఈ క్లాసులు నిర్వహించి వీటిని పరీక్షలు నిర్వహిస్తారు. వీటిని మార్కులు అతని యొక్క ప్రతిభను కొలమానంగా ఫైనల్ మెమోలో కూడా ఉంటాయి. అట్నే వార్షిక పరీక్షలు, ఇప్పుడు మీరు పీజీలో రాస్తున్నటువంటి వార్షిక పరీక్షలు, ఇంకా సెమిస్టర్ మన అంబేద్కర్ యూనివర్సిటీలో పీజీకి సెమిస్టర్ పద్ధతి రాలేదు, యూజీలో సెమిస్టర్ పద్ధతి నడుస్తూ ఉంటుంది. మిగతా యూనివర్సిటీలలో పీజీకి ముందు సెమిస్టర్ పద్ధతి వచ్చింది, తర్వాత యూజీకి వాళ్ళు తీసుకున్నారు. మన అంబేద్కర్లో మాత్రం ముందు యూజీలో ప్రవేశపెట్టి పీజీలో ఇంకా ప్రవేశపెట్టలేదు. బహుశా త్వరలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇది సంవత్సరంకి ఒకసారి నిర్వహించేటువంటి పరీక్షల్ని వార్షిక పరీక్షలు అని చెప్పేసి అంటారు. ఈ ఫలితాల ఆధారంగా ఆ విద్యార్థికి ప్రమోషన్ ఇవ్వడమా లేకపోతే మార్కులను బేరీజ్ చేసుకొని అతనికి మిగతా ఏముంటాయి ఉద్యోగ అవకాశాలు అనేటువంటి విషయాన్ని చెప్పి, ఇవి కాలాన్ని బట్టి నిర్వహించేటువంటి పరీక్షల విషయం. అయితే మరి ఈ సెమిస్టర్ పరీక్షలు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. అయితే ఈ వార్షిక పరీక్షకి సెమిస్టర్ పరీక్షకి రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే రెండూ సేమ్, రెండిటి మార్కులు కూడా ఫైనల్ మెమోలో మనకు వచ్చేటువంటి సర్టిఫికేట్లో ధృవపత్రంలో దీని మార్కుల పర్సెంటేజ్ మన యొక్క క్లాసు, గ్రేడు లేదా క్రెడిట్స్ ఆధారపడి ఉంటాయి. కాకపోతే ఇదేమో 6 నెలలకు నిర్వహిస్తారు, అదేమో సంవత్సరానికి నిర్వహిస్తారు. 6 నెలలకు నిర్వహించేటువంటి దాంట్లో ఉండేటువంటిది వార్షిక పరీక్షతో పోలిస్తే వార్షిక పరీక్షతో చూస్తే గనక సిలబస్ ఈ సెమిస్టర్లో తక్కువగా ఉంటుంది. తక్కువ సిలబస్, తక్కువ పీరియడ్లలో బోధన చేసి సుమారు ఒక 90 పీరియడ్స్లో బోధన చేసి 90 కాలాంశాలలో బోధన చేసి ఆ సిలబస్ను మాత్రమే ఉంచుతారు. అంత పూర్తి సిలబస్ అయిన తర్వాత దానికి సంబంధించిన పరీక్షల షెడ్యూల్ ఇచ్చి ఆ పరీక్షలు రాసి ఆ మార్కులను తీసుకుంటారు. ఇది ప్రామాణికమైనటువంటి విధానం అని. అంతర్గత మూల్యాంకనం కూడా ఉంటుంది. దీనికి అంతర్గత మూల్యాంకనం పరీక్షలు బయట నుంచే జరుగుతాయి. అంతర్గత మూల్యాంకనము అంటే ఇందాక నేను చెప్పినట్టుగా సిబిటీలు కానీ అసైన్మెంట్స్ కానీ అట్లాంటివి ఇస్తే అది అంతర్గత మూల్యాంకనం కూడా యాడ్ అయినట్టుగా ఉంటుంది. ఇది విద్యార్థి ఉపాధ్యాయ సత్సంబంధాలను తెలియజేసే ప్రతి 6 నెలలకోసారి పరీక్షలు ఉంటాయి కాబట్టి ఎప్పుడో సంవత్సరంకోసారి చూసినట్టు కాకుండా 6 నెలలకోసారి కలుస్తారు కాబట్టి విద్యార్థి ఉపాధ్యాయుల యొక్క సత్సంబంధాలు కొనసాగుతూ ఉంటాయి. 9 నుంచి 16 పాయింట్ల వరకు క్రెడిట్స్ ఉంటాయి. క్రెడిట్ విధానం గతంలో మనం మార్కులు అని అన్నాము, ఇప్పుడు జీపీఏ అని చెప్పేసి అంటున్నాము. పర్సంటేజ్ కాకుండా మార్కులు కాకుండా పర్సంటేజ్ కూడా కాకుండా గ్రేడింగ్. ఇంతకుముందు మనం ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అని అంటుండే, ఇప్పుడు ఏ గ్రేడ్, A+ గ్రేడు, B గ్రేడు, C గ్రేడు, అట్లా ఈ గ్రేడ్ ఉన్నటువంటి వాళ్ళు లేదా D గ్రేడ్ ఉన్నటువంటి వాళ్ళు ఫెయిల్ అయినట్టుగానే భావించేటువంటి అవకాశం ఉంది. ఇవి క్రెడిట్కి సంబంధించినటువంటి విషయాలు దీంట్లో ఉంటాయి. ఆదాయానికి తగిన సమయం, అంటే ఈ పరీక్ష నిర్వహణ విషయంలో డబ్బుకు
డబ్బు కూడా ఖర్చు పెట్టాలి. మిగతా నియమాలు ఎట్లయితే పాటిస్తున్నామో దీంట్లో కూడా పాటించాలి. మరియు పిల్లలు, విద్యార్థులు వాళ్ళు ప్రిపేర్ కావడానికి, చదువుకోవడానికి సంబంధించినటువంటి క్లాసులు చెప్పిన తర్వాత తగినంత సమయం ముందుగా చెప్పి డేట్ షెడ్యూల్ ముందు విడుదల చేసిన తర్వాత వాళ్ళు చదువుకోవడానికి సమయం ఇచ్చి పరీక్షలు నిర్వహిస్తే మంచిది అనేటువంటి విషయం గమనించాలి. ఇవి సెమిస్టర్ పరీక్షలు సంబంధించినటువంటి విషయం అయితే ఉపలబ్ధి సంబంధించిన శోభారాణి గారు ఏమన్నా అడగాలనా? ఇవి సెమిస్టర్ విషయానికి వస్తే తర్వాత ఉపలబ్ధి నిర్ధారణ పరీక్షలు. ఈ ఉపలబ్ధి అనే పదం కొత్తదైనప్పటికీ విద్యార్థి ఎంతవరకు సాధన చేశాడు, లేకపోతే విద్యార్థి మనం చెప్పిన విషయాన్ని ఎంతవరకు అర్థం చేసుకోగలిగిండు అని చెప్పేటువంటిది ఈ ఉపలబ్ధి పరీక్షలు అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక్క నిమిషం అండి. ఇది విద్యార్థుల యొక్క అభ్యసనను మదింపు చేసేటువంటి పరీక్షల్ని ఉపలబ్ధి నిర్ధారణ పరీక్షలు అని చెప్పేసి అంటారు. వీటిని సాధనా పరీక్షలు అని కూడా అంటారు. ఇవి ఉపాధ్యాయ నిర్మిత పరీక్షలు, ప్రామాణిక పరీక్షలు అని రెండు రకాలుగా ఉంటాయి. ఇందాక మనం చెప్పుకున్న అంతర పరీక్షలే ఉపాధ్యాయ నిర్మిత పరీక్షలు, బహిర పరీక్షలేమో ప్రామాణిక పరీక్షలు. ఉపాధ్యాయుడు తన అనుకూలతను బట్టి ప్రశ్నాపత్రాలని తయారు చేస్తే గనక ఉపాధ్యాయ నిర్మిత పరీక్షలు అని చెప్పేసి అంటారు. బయట గ్రూప్ ఆఫ్ టీచర్స్ కానీ వివిధ అంశాల్లో నిష్ణాతులు కానీ తయారు చేసినటువంటి ప్రశ్నాపత్రాల ఆధారంగా పరీక్ష నిర్వహిస్తే దాన్ని ప్రామాణిక పరీక్షలు అని చెప్పేసి అంటారు. ఈ ప్రామాణిక పరీక్షలను నిష్ణాతులైనటువంటి బృందం సిద్ధం చేస్తుంది. ఇందాక చెప్పిన దాంట్లో మనోవైజ్ఞానికవేత్తలు ఉంటారు, సామాజికవేత్తలు ఉంటారు, విద్యావేత్తలు ఉంటారు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. అందరూ కలిసి ఈ పరీక్షలు నిర్వహించడానికి కొన్ని భారత్వాలు తీసుకొని అవి దాని ప్రకారంగా వాళ్ళు పరీక్షలు నిర్వహణ చేస్తారు. ఈ భారత్వం ఏముంటుంది అంటే ప్రశ్నాపత్రాలు తయారు చేసేటప్పుడు మనం నేర్చుకున్నాం. తర్వాత ఈ ప్రశ్నల రూపాలను కూడా నిర్ణయిస్తారు. ఆ ప్రశ్నల రూపాలు ఏంటి అనేది మళ్ళీ ప్రశ్నాపత్రాల తయారీలో మనం నేర్చుకుందాం. ఇలా తయారు చేసినటువంటి పరీక్షా పత్రాలని ముందు ప్రతిచయనం అంటే శాంపిల్స్ పైన ప్రయోగం చేస్తారు. అంటే కొంతమంది విద్యార్థుల్ని తీసుకొని వాళ్ళతో పరీక్ష రాయించి ఆ పరీక్షలో వచ్చినటువంటి ఫలితాలు లేదా ఆ విద్యార్థుల యొక్క భావాలను కూడా అవగాహన చేసుకొని తర్వాత తగినటువంటి మార్పులు చేసి ఆ తర్వాత అందరు విద్యార్థులకు ఈ పరీక్షను నిర్వహించడం అనేటువంటిది ఈ ఉపలబ్ధి నిర్ధారణ పరీక్షల్లో జరిగేటువంటిది. అంటే మామూలుగా అన్ని పరీక్షలు కూడా ఈ ప్రాసెస్ని నిర్వహిస్తూ ఉంటాయి. అయితే ఈ మనోవైజ్ఞానిక పరీక్షలు కొంచెం డిఫరెంట్. మనం రెగ్యులర్ పరీక్షలు ఉన్నాయి కదా, ఆ రెగ్యులర్ పరీక్షలు కాకుండా మనోవైజ్ఞానిక పరీక్షలు అనేటువంటి వేవ్. ఇది మనకు మీరు బిఈడి, టీటీసీ, టీపీటీ చేసిన వాళ్ళైతే కనుక సైకాలజీలో మీకు ఈ అంశాలు చర్చకు వస్తాయి. అట్లా మనోవైజ్ఞానిక శాస్త్రము మానవాభివృద్ధి దశలతో పాటు వైయక్తిక భేదాలను కూడా విశ్లేషిస్తుంది, వివరిస్తుంది అని చెప్పేసి. వైయక్తిక భేదాలు అంటే ఒక వ్యక్తి శారీరకంగా, మానసికంగా ఎట్లాంటి అభివృద్ధిని సాధించాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి ఈ పరీక్షలు ఉపయోగపడతాయి. అట్లానే మనిషి యొక్క అంటే సమాజంతో కలిసిపోయే వ్యక్తిత్వం ఎలా ఉంది, సోషలైజేషన్ ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని అబ్జర్వ్ చేయడం కోసం విద్యార్థి యొక్క మూర్తిమత్వంలో అంటే అతని యొక్క వైఖరి కావచ్చు, అతని యొక్క ఆలోచనలు కావచ్చు, అతని యొక్క ఆసక్తులు కావచ్చు, ఇవన్నీ ఎలా ఉన్నాయి అనేటువంటి చెప్పేటువంటి మనోవైజ్ఞానిక పరీక్షలు. దీంట్లో వైయక్తిక భేదాలు దేంట్లో ఉంటాయంటే విద్యార్థి చూపించేటువంటి ప్రజ్ఞలో
భేదం ఉండొచ్చు. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైనటువంటి అభిరుచులు ఉండొచ్చు. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైనటువంటి సామర్థ్యాలు ఉండొచ్చు. వైఖరులు భిన్నంగా ఉండొచ్చు. విద్యలో వాళ్ళు చూపించేటువంటి ఉపలబ్ధి కూడా భిన్నంగా ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత వాళ్ళు ఆయా వృత్తులను నిర్వహించడానికి ఏ విధమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నారు. ఇవన్నీ కూడా వైయక్తిక భేదాలు ఉంటుంది. ఈ వైయక్తిక భేదాలను గనక మనం పరీక్షించగలిగితే ఆ పరీక్షల్లో వాళ్ళు చూపెట్టినటువంటి ప్రతిభను ఆధారంగా చేసుకొని వాళ్ళకి ఎటువంటి బోధనా పద్ధతి ప్రవేశపెట్టాలి, లేదా ఎటువంటి ఉద్యోగం ఇవ్వాలి, అసలు ఈ ఉద్యోగానికి వాళ్ళు ఎలిజిబులా కాదా, లేకపోతే ఈ కోర్సు నేర్చుకోవడానికి వాళ్ళు ఎలిజిబులా కాదా అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లా నిర్వహించడం కోసం అంటే డైరెక్ట్ పరీక్షలు కాకుండా స్పెషల్గా నిర్వహించేటువంటి పరీక్షలు ఈ మనోవైజ్ఞానిక పరీక్షలు. ఈ మనోవైజ్ఞానిక పరీక్షలు అనేటువంటివి మొదటిసారి ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఫ్రాన్సిస్ బేకన్. ఈయన దీంట్లో అంటే మనోవైజ్ఞానికతని కూడా కొన్ని పరీక్షల ద్వారా మనము పరిశీలించవచ్చు అని చెప్పినటువంటి వ్యక్తి ఫ్రాన్సిస్ బేకన్. ఈయన తర్వాత వెబర్, గాల్టన్, బెన్నెట్ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ వైయక్తిక భేదాలను మాపనం చేయడానికి సంబంధించినటువంటి పరిశోధనలు చేశారు. తర్వాత కాటెల్, థారండైక్ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మూర్తిమత్వానికి సంబంధించినటువంటి పరీక్షలు చేయడం జరిగింది. అయితే ఇక్కడ ప్రజ్ఞా నికష అనేటువంటి దాన్ని మనం చూసాం. దీన్ని థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్. జ్యోతి గారు ఏమైందమ్మా, ఏదో గీతలు గీసే ప్రయత్నం చేస్తున్నారు. పిల్లలు కనుక ఉంటే ఆపేసేయండి, అన్నోటేషన్ ఆఫ్ చేయాలి. ఓకే, ప్రజ్ఞా నికష సంబంధించినటువంటి పరీక్షలు, దీన్ని థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి అంటారు. ఇది ప్రజ్ఞ అనేటువంటిది నిత్య నూతనమైనటువంటిది, నవనవోన్మేషశాలిని అనేటువంటి విషయాన్ని భారతీయ అలంకారికులు కానీ మనోవైజ్ఞానికవేత్తలు కానీ పాతకాలంలో ఉన్నటువంటి ఋషులు మునులు కానీ చెప్పినటువంటి అంశము. అయితే పాశ్చాత్యులు దీన్ని ఏమన్నారు అంటే ప్రజ్ఞ అంటే అమూర్తమైనటువంటి ఆలోచనలు చేయగలిగినటువంటి శక్తిని ప్రజ్ఞ అనాలి అని చెప్పేసి అన్నారు. ఈ ప్రజ్ఞలో అనేక అంశాలు ఉంటాయి. ఈ ప్రజ్ఞావంతుడా కాదా అనేటువంటి విషయాన్ని తెలియజేయడం కోసం ఈ ప్రజ్ఞలో ఉండేటువంటి విషయాలు, కొందరికేమో న్యూమరికల్ ఎబిలిటీస్ అనేటువంటివి ఉంటాయి, అంటే గణన సామర్థ్యాలు ఉంటాయి. కొందరికి పదాలలో ధారాళత ఉంటుంది. తర్వాత అనుమాన ఉపపత్తి సామర్థ్యము, నిగమన ఉపపత్తి సామర్థ్యము, ప్రాదేశిక సామర్థ్యము, స్మృతి సామర్థ్యము, గ్రహణ సామర్థ్యము, కార్యకారణ వివేచన సామర్థ్యము, సమస్య పరిష్కార సామర్థ్యము. ఇట్లా అనేక రకాలైనటువంటి అంశాలు ఈ ప్రజ్ఞలో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఏమిటి అంటే అన్ని సామర్థ్యాలు ఒక వ్యక్తిలో ఉండొచ్చు, లేదా కొన్ని సామర్థ్యాలు ఒక వ్యక్తిలో ఉండొచ్చు. ఒక్కోసారి ఒక సామర్థ్యంలో ఒక వ్యక్తి పూర్తి నిష్ణాతుడుగా ఉండే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ ప్రజ్ఞా నికషలను ఆధారంగా చేసుకొని ఒక వ్యక్తి ఏ విషయంలో అభివృద్ధి చెందగలుగుతాడు అనేటువంటి నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నది. అట్లే ఈ ప్రజ్ఞలని 3 రకాలుగా విభజించినటువంటి వ్యక్తి థారండైక్. ఈ థారండైక్ అనేటువంటి ఆయన ఏం చేశాడు అంటే ప్రజ్ఞ 3 రకాలుగా ఉంటుంది, ఆ 3 రకాలుగా మనం ప్రజ్ఞని కొలవగలుగుతాము అనే విషయం చెప్పాడు. ఏమిటి అవి అంటే, ఒకటేమో అమూర్త ప్రజ్ఞ, అంటే అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి అంటారు. ఈ అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి అంటే మనకు కనిపించని వస్తువులతో కూడా కనిపించని విషయాలు, చేతితో తాకలేని విషయాలను కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తిని అమూర్త ప్రజ్ఞ అని అంటారు. ఉదాహరణకి మన నంబర్స్ కానీ పదాలు కానీ ఇవన్నీ కూడా సింబల్స్ కానీ ఇవన్నీ అమూర్తమైనటువంటి విషయాలు. 4 అంటే 4 అనేది మనకు తెలుసు, కానీ 4 ఎట్లుంటది అనేది తెలుస్తుందా? తెలియదు. దాని అది మనం రాస్తే ఒక సింబల్, లేదా 4 వస్తువులు అంటే ఆ వస్తువులే ఉంటాయి. ఇట్లాంటి అమూర్తమైనటువంటి భావాలను కలిగేటువంటి ప్రజ్ఞని అమూర్త ప్రజ్ఞ అని చెప్పేసి అంటారు. దీన్ని వెర్బల్ లేదా సింబల్స్ కు సంబంధించినటువంటి ప్రజ్ఞగా గుర్తిస్తారు. తర్వాత ఇది అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్ అయితే
ఇది అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్ అయితే, అమూర్త ప్రజ్ఞ అయితే ఇంకొకటి యాంత్రిక ప్రజ్ఞ అని ఉంటుంది. ఈ యాంత్రిక ప్రజ్ఞ శారీరకమైనటువంటిది లేదా మూర్త పదార్థాలకు సంబంధించినటువంటిది. దీన్ని కాంక్రీట్ ఇంటెలిజెన్స్ అని లేదా మెకానికల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి అంటారు. శరీరానికి సంబంధించినటువంటి అంశాలు, తాకే వస్తువులకు సంబంధించినటువంటి అంశాలు ఈ ప్రజ్ఞలో కనబడతాయి. భౌతిక వస్తువులతో ముడిపడినటువంటి ప్రజ్ఞ యాంత్రిక ప్రజ్ఞ. తర్వాతది సోషల్ ఇంటెలిజెన్స్, సామాజిక ప్రజ్ఞ అని చెప్పేసి అంటారు. ఈ సామాజిక ప్రజ్ఞలో వ్యక్తి భావ ప్రసారానికి సంబంధించినటువంటి అంశాలు, తర్వాత అర్థం చేసుకునేటువంటిది, తర్వాత సామాజిక సంబంధాలను నెలకొల్పడానికి సంబంధించినటువంటి అంశాలు ఈ సామాజిక ప్రజ్ఞలో మనకు కనిపిస్తాయి. ఈ మూడు విషయాల్లో మూడు రకాలైనటువంటి ప్రజ్ఞ ఉంటుంది అని థారెన్డైక్ అనేటువంటి శాస్త్రవేత్త చెప్పడం జరిగింది. తర్వాత ప్రజ్ఞాలబ్ధి అనేటువంటి అంశాన్ని కూడా చర్చించడం జరిగింది. టెర్మన్ అనేటువంటి ఆయన, స్టెమ్ అనేటి ఆయన, స్టెర్మ్ అండ్ టెర్మన్ అనేటి ఇద్దరు ఈ ప్రజ్ఞాలబ్ధి అనేటువంటి ఒక భావాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మామూలుగా వ్యక్తికి మానసిక వయస్సు, శారీరక వయస్సు అని రెండు ఉంటాయి. శారీరక వయస్సు అంటే మనకు తెలుసు, పుట్టి నుంచి ఇప్పటి వరకు ఎన్ని రోజులు, ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలు, ఎన్ని సెకండ్లు అయినా కూడా మనం చెప్పగలుగుతాము. ఇది శారీరక వయస్సు. అయితే మానసిక వయస్సు అనేటిది కూడా కొన్ని ఉంటుంది. అతను ఆలోచించేటువంటి శక్తి అనమాట. మనం పిల్లలు కొంతమందిని చూస్తే అంటాం, పిట్ట కొంచెం కూట ఘనము అని చెప్పేసి. అంటే వాళ్ళల్లో ఉన్నటువంటి ఆలోచన విధానము చాలా ఎక్కువగా ఉంటుంది, ప్రతిభ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మనం ఆ మధ్య చూసినాం, ఒక 8 ఏళ్ల పిల్ల 10వ తరగతి ఎగ్జామ్ రాసింది, 10 సంవత్సరాల్లోనే డిగ్రీ కంప్లీట్ చేసింది, 16వ ఏటనే పిహెచ్డిలో జాయిన్ అయింది అని చెప్పేసి. అంటే ఆమె యొక్క మానసిక వయస్సు చాలా ఎక్కువ, శారీరక వయస్సు తక్కువ. సార్ వాయిస్ అంతా బ్రేక్ అవుతుంది. మా వర్షం పడుతున్న కారణంగా నెట్ సరిగా పనిచేస్తలేనది. దీనికి మన చేతిలో ఏం లేదమ్మా, మీరు అడ్జస్ట్ కావాలి. సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, కొంచెం స్టాప్ చేయండి.